నేను అశోక్. దిస్ ఈజ్ మీట్ ది ఎడిటర్స్. తెలుగు మీడియా హిస్టరీలో మొట్టమొదటిసారి ఎడిటర్స్తో ఒక డిబేట్ కండక్ట్ చేసే ప్రోగ్రామ్ని బిగ్ టీవీ చేపట్టింది. సో అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన అంశాల మీద 5 ఎడిటర్స్ కూర్చుని దాని గురించి డిస్కస్ చేసి లోతైన విశ్లేషణ మీకు అందించే ప్రయత్నమే ఈ మీట్ ది ఎడిటర్స్. ఇందులో మొట్టమొదటిది, ఎన్నికలు వస్తే చాలు మన నేతల హామీల వర్షం కురిపిస్తారు. మాకు ఓటు వేస్తే ఏసీ ఇస్తాం, కుదిరితే ఇంటికి 10,000 ఇస్తాం అని ఉచితాలు ప్రకటిస్తారు. కానీ వీటిలో ఎన్ని నెరవేరుస్తారో మీకు తెలుసా? తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత గడిచిన 12 ఏళ్లలో శాసనసభ వేదికగా ముఖ్యమంత్రులు మంత్రులు ఇచ్చిన హామీల్లో సగానికి పైగా ఇంకా కార్యరూపం దాల్చలేదు. తొలి శాసనసభ నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీలో వివిధ అంశాలపై మొత్తం 2,266 హామీలిస్తే కేవలం 1,092 హామీలు మాత్రమే అమలయ్యాయి. ఇంకా 1,174 హామీలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇందులో ఒక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినవే 750 హామీలున్నట్లు శాసనసభ హామీల అమలు కమిటీ వెల్లడించింది. పెండింగ్ హామీలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చేందుకు హామీల వర్షం కురిపిస్తోన్న పార్టీలు కుర్చీ ఎక్కిన తరువాత పట్టించుకోవటం లేదు. ఒక్కసారి మేనిఫెస్టోలో పెడితే ఆ హామీని నెరవేర్చేలా చట్టం చేయటం సాధ్యమా? ఎస్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మీకు అర్థమైంది కదా. తెలంగాణ అసెంబ్లీలో ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు ఇచ్చిన హామీల్లో 50% అంటే 50% కూడా నెరవేర్చలేదంట. దేవాలయం తెలంగాణ అభివృద్ధికి సంబంధించి, తెలంగాణకి రాష్ట్రానికి సంబంధించి, పరిపాలనకు సంబంధించి కీలకమైన నిర్ణయాలన్నీ తీసుకునేది అసెంబ్లీలో, చర్చ జరిగేది అసెంబ్లీలో, ప్రకటనలు చేసేది అసెంబ్లీలో. అలాంటి దేవాలయం లాంటి చోట దేవుడి ముందు ప్రమాణం చేసినట్టుగా అక్కడున్న స్పీకర్ ముందు ఈ హామీలు ఇస్తుంటారు నేతలంతా ప్రజలను ఉద్దేశించి. ఆ హామీలే నెరవేర్చకపోతే ఇంకెలా? ఇప్పుడు కోర్టులో న్యాయమూర్తి కనుక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ తీర్పు అమలు చేయకపోతే ఎలా ఉంటుందో, పోలీస్ స్టేషన్కి వెళితే ప్రజలకు న్యాయం జరగకపోతే ఎలా ఉంటుందో, గుడికి వెళ్ళిన వాడికి దేవుడు కనపడకపోతే ఎలా ఉంటుందో, ఇప్పుడు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోతే అదే రకమైన సిచ్యువేషన్ ఉంటుంది. బహుశా ఇలా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వారి మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? తీసుకోవచ్చు. దీనికోసం అసెంబ్లీ ఆ హామీల అమలు కమిటీ ఒకటి ఉంది. ఆ కమిటీ ఒక జడ్జితో సమానం, సివిల్ కోర్టుతో సమానం. వాళ్ళు నిజంగా యాక్షన్ తీసుకోవచ్చు, కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోరు. వాళ్ళు అప్పుడప్పుడు ఈ లెక్కలు చెప్తుంటారు, ఇన్ని హామీలు ఇచ్చారు, ఇన్ని హామీలు అమలు చేయలేదు. ఇప్పుడు కూడా అదే రకమైన డిస్కషన్ తెలంగాణ అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్నే కంటిన్యూ చేద్దాం డిబేట్. రాజేష్. ఎస్, ఇప్పుడు పార్టీలు ఖచ్చితంగా ప్రజలకు కొన్ని హామీలు ఇస్తాయి. దేనికి ఇస్తాయంటే ఆ హామీలు ప్రజల్ని ఆకర్షించి మాకు ఓట్లేస్తే మేము అధికారంలోకి వస్తామనేది ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదే కొనసాగిస్తూ ఉంటుంది. ఫస్ట్ ప్రజల్లో హామీలు ఇస్తారు, సరే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత, అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ కేటాయింపుల సమయంలో దేనికి ఏ హామీకి ఎంత కేటాయింపులు అనే దానిపైన వాళ్ళు కేటాయింపులు జరుపుతూ వస్తుంటాయి. అయితే ఇంతవరకు ఎన్ని హామీలు అమలయ్యాయి? ఒక కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, టోటల్గా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో మొత్తం ఎన్ని హామీలు ఇచ్చారంటే రెండు ప్రభుత్వాలు కలిపి 2,266 హామీలు ఇచ్చారు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఇచ్చే హామీలు కలుపుకొని దాని ఇంప్లిమెంటేషన్లో భాగంగా అసెంబ్లీలో ఇంకా కొత్త హామీలన్నీ వస్తూ ఉంటాయి. మొత్తం 2,266 హామీలు ఇస్తే ఇప్పటిదాకా కేవలం 1,092 హామీలు మాత్రమే అమలయ్యాయి. ఇంకా అమలు కాని హామీలు ఎన్ని ఉన్నాయంటే పెండింగ్లో 1,174 హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అంటే అమలు అయిన వాటికంటే అమలు కాని హామీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజలు ఏమడగాలి? మీరు అన్నట్టుగా ఒక హామీల అమలు కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కేవలం సమావేశాలు పెట్టడం మాత్రమేనా? నిజంగా పరిష్కారం చూపిస్తుందా? ఎందుకంటే అన్ని హామీలు అమలు కావాలంటే బడ్జెట్లు మించిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇవ్వడం, ప్రజలకు మేము అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇచ్చిన తర్వాత ఆ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వ వైఫల్యమే. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు హామీలకు సంబంధించి మనం చూస్తే మొత్తము 40% ఏవైతే హామీలు సభా సాక్షిగా ఇచ్చారో వాటిని మాత్రమే నెరవేర్చారో, మిగతా హామీలన్నీ కూడా నెరవేర్చని జాబితాలోనే ఉన్నాయి. సో ఈ రోజు ఏదైతే ఇటు గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఈ హామీలకు సంబంధించి ఒక కమిటీని, ఈ కమిటీ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, ఇది 3వ తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత. సో ప్రతి గవర్నమెంట్ కూడా అసెంబ్లీలో ఇటువంటి కమిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రతి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని హామీలు నెరవేర్చలేదు అనే ఒక లెక్కను చూపిస్తుంది. కానీ ఆ లెక్కలను చూపించిన తర్వాత వాళ్ళు ఆ
హామీలను నెరవేర్చడానికి లేకపోతే ఆ హామీలను ప్రజల వరకు వెళ్ళడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా అటువంటి దిశగా అడుగులు ముందుకు వేయలేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక నెంబర్ ఇవ్వడము ఆ తర్వాత వదిలేయడమే చేశారు. బట్ రైట్ నౌ రూల్ ఆఫ్ బుక్ని మారుస్తాము అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. గతంలో కూడా ప్రభుత్వాలు చెప్పాయి, కానీ దేనికి కూడా నోచుకోలేదు. మరి నిజంగా ఈ రూల్ ఆఫ్ బుక్ను మారుస్తారా? మారుస్తే ఎంత మేర లాభం చేకూరబోతోంది ప్రజలకు అనేది చూద్దాం. ఎస్, ఇంతకుముందు రాజేష్ గారు చెప్పిన పాయింట్స్లో అందరికీ తెలిసిన విషయాలే. ఎన్ని హామీలు ఇచ్చారు ఏంటి అనేది. దీనికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీకి చైర్మన్ ఉన్నారు. ఆ చైర్మన్తో పాటు 6 ఎమ్మెల్యేల సభ్యులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ హామీలు ఇస్తున్నారు, అమలు చేయకపోతే ఆ కమిటీ క్వశ్చన్ చేస్తుంది. ఎంతసేపు? 3 months టైం ఇస్తుంది. 3 నెలల గడువులో కనుక వారు అమలు చేయలేకపోతే ఆ కమిటీ క్వశ్చన్ చేస్తుంది. కానీ కమిటీలో ఉన్నది కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. ఇప్పుడు మనకి ఈ చైర్మన్ చూసుకుంటే కనుక ఇప్పుడు కమిటీకి చైర్మన్ పట్టుల సంజీవ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు 6 ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. మాక్సిమం 3 months నుంచి 6 months లోపు ఇచ్చినటువంటి హామీల్ని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాల్సి ఉంటుంది. కానీ చేయకపోతే దానికి సరిపడే రీజన్ చెప్తున్నారు. మా దగ్గర నిధులు లేవనో, లేదంటే వగేరా వగేరా, భూమికి సంబంధించి మాకు కుదరలేదనో, ఇంకేదైనా చూపించి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాక్షన్ తీసుకునే దాఖలాలు ఉన్నాయంటే ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. 2014 అంటే రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ కమిటీలు వేస్తూనే ఉన్నారు. అధికార పార్టీ మారినప్పుడల్లా మనకి కమిటీలు మారుతూనే ఉంటాయి, మెంబర్స్ మారుతూ ఉంటారు, చైర్మన్స్ అది. కానీ హామీలకు సంబంధించి ఎప్పుడైనా ప్రజలకి కోకళ్ళగా హామీలు ఇచ్చేస్తుంటారు, కానీ దానికి సంబంధించి ఎంతవరకు అమలైందా లేదా అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ కమిటీ ముందుకు వచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. అది పర్ఫెక్ట్ గా జరిగితే కనుక ప్రజలకు ఇచ్చే హామీలు కూడా ఎంతవరకు ఇవ్వాలి ఏంటనేది ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్. నిజానికి ప్రజాస్వామ్యంలో పార్టీలు ప్రజలకు రకరకాల హామీలు ఇస్తాయి. ఎందుకంటే పార్టీలకు ఉండే మెయిన్ ఉద్దేశం అధికారంలోకి రావాలి అని. అంటే అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో పబ్లిక్ మీటింగ్లో రకరకాల హామీలు ఇస్తారు, మేనిఫెస్టోలో హామీలు ఇస్తారు. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఇచ్చే హామీలు ఉంటాయి. ఈ అసెంబ్లీ సాక్షిగా మంత్రులు హామీలు ఇస్తారు, ముఖ్యమంత్రి హామీలు ఇస్తారు. అయితే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరాయి లేదు అనేది బయట ఒక్కొక్కసారి సభలోనూ చర్చించుకుంటూ ఉంటుంటారు. కానీ సభలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరాయా లేదా అని చూడటానికి ఈ హామీల అమలు కమిటీ అనేది ఉంటుంది. ఇది చట్ట ప్రకారమే లాన్ బేస్ చేసుకునే ఉంటుంది. కానీ దీనికి ఎటువంటి పవర్స్ కూడా ఉండవు. కేవలం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతున్నాయా లేదా అని మీటింగులు నిర్వహించి రిపోర్ట్లు తెచ్చుకొని తదనుగుణంగా ఏం చేయాలని ఒక రిపోర్ట్లు మాత్రం ఇస్తుంటుంటాయి. కానీ ఇప్పటికీ మనం వెబ్సైట్ చూస్తే, గవర్నమెంట్ వెబ్సైట్ చూస్తే గత హయాంలో 2018 నుంచి డేటా ఉంది, 2017 నుంచి డేటా ఉంది. 2017లో 5 సార్లు సమావేశమైంది, 2018లో 11 సార్లు ఈ కమిటీ సమావేశమైంది, 19లో ఒకసారి, 22లో 4 సార్లు, అండ్ ఇప్పుడు రీసెంట్గా 28వ తారీఖున ఒకసారి సమావేశమైంది. కానీ రిపోర్ట్లు ఏమి ఇచ్చారు అనేది కాలం క్లిక్ చేస్తే ఏ రిపోర్ట్లు ఇచ్చారో కూడా డేటా అందుబాటులో లేదు. ఎన్నిసార్లు సమావేశమయ్యారో అన్న డేటా మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంతకుముందు అశోక్ అన్నట్టుగా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలే అమలు చేయకపోతే ఇక బయట పబ్లిక్ మీటింగుల్లోనూ మేనిఫెస్టోలోనూ ఇచ్చిన హామీలు ఏం అమలు చేస్తారని 2266 హామీలు ఇస్తే 1174 హామీలు స్టిల్ పెండింగ్లో ఉన్నాయి, 1092 హామీలు అమలయ్యాయి, 770 హామీలు గత బీఆర్ఎస్లో ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదు. సో ఈ హామీలు అమలు కాకపోతే ఈ హామీల అమలు కమిటీ జస్ట్ సిఫార్సులు మాత్రమే చేయగలుగుతుంది. కానీ ప్రజలు ఏం చేయాలి అనే దాని మీద మనం డిబేట్లో మాట్లాడుకుందాం. బేసిక్గా దీనికోసమే ఈ హామీల అమలు కోసం ఒక కమిటీ వేస్తుంది ప్రతి ప్రభుత్వం కూడా. ఆ హామీల అమలు కమిటీకి సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయని ఇందాక నేను చెప్పాను. అంటే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు, కన్సర్న్ మినిస్టర్ మీద అయినా, లేకపోతే మంత్రి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ కన్సర్న్ శాఖ అధికారుల పైన యాక్షన్ తీసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇది ఒక జవాబుదారీ లోపించడం. పార్లమెంట్ అసెంబ్లీలో ఒక హామీ ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చకపోవటం అనేది ఖచ్చితంగా అది జవాబుదారీ లోపించడం. 1-2 శాసనసభ కమిటీలు ఇచ్చే నివేదికల మీద బ్యూరోక్రసీ అధికారులు సీరియస్గా రియాక్ట్ అవ్వకపోవటం. అంటే ఈ హామీల అమలు కమిటీ సిఫార్సు చేస్తుంది అధికారులకి, ఇదిగో మీ మంత్రి గారు ఇచ్చారు ఈ హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అని. దానికి ఆ లేఖలను కూడా తీసుకెళ్లి చెత్తపట్లో పడేస్తూ ఉంటారు. అలాంటప్పుడు సివిల్ కోర్ట్స్తో సమానమైన అధికారం ఉన్న ఈ హామీల అమలు కమిటీ ఏం చేసింది అనేది నా ప్రశ్న. అనేక సార్లు సమావేశం అవుతుంటారు, టీలు తాగుతుంటారు, ఓకే వెళ్తుంటారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇన్ని అమలు చేయలేదంట. అది కాదు కదా. నీకు ఒక సివిల్ కోర్ట్ పవర్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. రెండోది డిజిటల్ ట్రాకింగ్ లాంటిది పెట్టాలి. అంటే అస్యూరెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ అని పార్లమెంట్లో
ఉన్నట్టుగా అసెంబ్లీలో కూడా ప్రతి హామీ స్టేటస్ని ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో కనుక పెడితే ఒక జవాబుదారీతనం అనేది ఉంటుంది. అలాగే అసెంబ్లీలో ఇచ్చే హామీలకు సరిపడా బడ్జెట్ ఉందా లేదా అనేది కూడా చూసుకున్న తర్వాత హామీ అనేది ఇవ్వాలి. తర్వాత చెప్పే రీజన్ ఏంటి, ముఖ్యమంత్రి హామీ ఇస్తాడు, ఆ తర్వాత బడ్జెట్ అలొకేషన్ ఉండదు. సో ఒక సిస్టమేటిక్గా జరగాలి. పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇదిగో ఈ మంత్రి గారు, ఈ కేసీఆర్ ఈ హామీ ఇచ్చారు, రేవంత్ రెడ్డి ఈ హామీ ఇచ్చారు, ఇది నెరవేర్చడానికి సంబంధించిన బడ్జెట్ నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో అలొకేషన్ చేశారా లేదా, అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, ఈ ట్రాకింగ్ సిస్టమ్ ప్రజలు కూడా ఓపెన్ చేసి చూసుకునే విధంగా ఇప్పుడు పార్లమెంట్లో సిస్టమ్ ఉంది. పార్లమెంట్లో ఒక కేంద్ర మంత్రి ఇచ్చిన ప్రకటన కనుక అమలు చేయకపోతే దాన్ని డిజిటల్ ట్రాకింగ్ సిస్టంలో వెరిఫై చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ అసెంబ్లీలో ఎందుకు పెట్టరనేది నా ప్రశ్న. రైట్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ హామీలు ఎన్ని అంటే 1174 పెండింగ్ హామీలు మొత్తం ఓవరాల్ 12 ఇయర్స్ కలిపి. ఈ 12 ఇయర్స్ని మనం ఒక్కసారి విభజిస్తే 9.5 ఇయర్స్ ఏమో బీఆర్ఎస్ పరిపాలన, ఇప్పుడు 2.5 సంవత్సరాలేమో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన. సో సహజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువ లార్జ్ పీరియడ్ కాబట్టి సహజంగానే ఎక్కువ ఉంటాయి. ఒక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ హామీలు ఎన్ని ఉన్నాయంటే 750 పెండింగ్ హామీలు ఉన్నాయి ఈ 1174లో. ఇక మిగిలినటువంటి 424 హామీలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి హామీలు. ఒక్కసారి గత ప్రభుత్వ హామీలు, కొంచెం ముఖ్యమైన హామీలు మనం చూస్తే రైతు బంధు అనేది చాలా విజయవంతంగా మొత్తం గ్రౌండ్ చేయగలిగింది. రైతు బీమా వాస్తవానికి తర్వాత వచ్చినటువంటి హామీ, అదే ఎన్నికల హామీ కాదు, కానీ తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అది కూడా బాగానే ఇంప్లిమెంట్ చేశారు. ఆసరా పెన్షన్స్ అది బాగానే ఇంప్లిమెంట్ చేశారు. 24 అవర్స్ కరెంట్ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళిత కానీ రాజేష్ ఇక్కడ అమలు కాని హామీల గురించి, అమలైన హామీల గురించి కాదు మాట్లాడుతున్నది. 750 గత ప్రభుత్వ హయాంలో అమలు కాని హామీలు ఉన్నాయి. మొత్తం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కలిపి 1174 అమలైన హామీలు ఉంటే టైం మొత్తం అయిపోద్ది. అమలైన హామీలు కాదు 750 ఎందుకు అమలు కాని హామీలు ఉన్నాయి. అమలు కాని నిరుద్యోగ భృతి అమలు కాలేదు. పోడు భూముల పట్టాలు అనేది కొంతవరకు జరిగింది, కొంతవరకు కాలేదు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నారు, బీఆర్ఎస్ హయాంలో కాలేదు. మైనార్టీలకు రిజర్వేషన్ అన్నారు, కాలేదు. ఇట్లా చాలా వరకు ఏ ప్రభుత్వం అయినా కొంత విజయాలు కొన్ని అపజయాలు ఉంటాయి. జరగలేదు. సో అదే అంటే ఏం చెప్పాలి మీన్స్ అంటే ఇటువంటి హామీలన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం థర్డ్ టైం కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే వీటిలో మీరు చెప్పిన చాలా హామీలు అది నెరవేర్చడం చాలా కష్టమైన హామీలు. నిరుద్యోగ నిజానికి ఏం జరగాలంటే సర్తాజ్ అన్నట్టు రూల్స్ లో మార్పులు చేసి అసెంబ్లీ సాక్ష్యం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలకే చాలా దిక్కులేదు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలే అమలు చేయకపోతే అలాంటి గవర్నమెంట్ పై నెక్స్ట్ పోటీ చేసే విషయంలో ఏదైనా రూల్స్ తీసుకొస్తే పార్టీలు అసెంబ్లీలో ప్రకటన చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. అంటే గత ప్రభుత్వంలో ఎక్కువ హామీలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఏవి అమలయ్యా ఏవి అమలు కాలేదో చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. బేసిక్ గా అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా ఉంది. మంత్రి ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడండి. మంత్రి వాడు ఉంటాడు, ముఖ్యమంత్రి కూడా నిన్నటిదాకా కేసీఆర్ ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు, రేపొద్దున రేవంత్ రెడ్డి ఉంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో వస్తారు. కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు అసెంబ్లీలో ఒక మంత్రి ఒక హామీ ఇచ్చాడు అనుకుందాం, ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు, మీరు చెప్పినట్టు పోడు భూములకు సంబంధించి ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? ఆ పోడు భూములకు సంబంధించిన శాఖ అధికారులు దాన్ని ఇమీడియట్గా నోట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ సెక్రటేరియట్ సెక్షన్ వీళ్ళంతా కూడా టైపిస్టులు, రిపోర్టర్లు, ఆ ప్రసంగాలు అంటే అసెంబ్లీలో ఉండే వాళ్ళని కూడా రిపోర్టర్లు అంటారు. సో వాళ్ళు అవన్నీ కూడా నోట్ చేసుకుని మంత్రి సమాధానంలోని హామీలని ప్రత్యేకంగా మార్క్ చేసి కమిటీకి పంపుతారు. అయితే అధికారుల నిర్లక్ష్యం ఎక్కడ ఉంటుందంటే, మంత్రి సభలో హామీ ఇస్తారు, కానీ సచివాలయంలో ఉన్న ఐఏఎస్లు లేదా ఆ శాఖ అధికారులు దాన్ని అమలు చేశాము లేదా అనేది యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది ఏటీఆర్ పంపాలంట, రిటర్న్ ఈ అమలు హామీ కమిటీకి అసెంబ్లీకి పంపాలంట. అది రావట్లేదని వీళ్ళు ఒక లెటర్ పెడితే అది కూడా ఏంటి అంటే మళ్ళీ అక్కడ ఆ మంత్రులు ముఖ్యమంత్రి సహకారం ఉండాలి, వాళ్ళ అనుమతి లేనిది ఇక్కడ అధికారులు కూడా ఏం చేయలేరు. నిజానికి తెలంగాణలోనే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ విషయంలోనూ కూడా ఇదే జరుగుతుంది. పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కూడా అమలు కాని హామీలు ఎన్నో ఉండిపోతుంటాయి. సిస్టమ్ ఉంది రోహిత్. యాక్చువల్లీ మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే సిస్టంలో ఫెయిల్యూర్ ఉంది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, మనం కేసీఆర్నో రేవంత్ రెడ్డినో బ్లేమ్ చేయటం కాదు. ఇది తరతరాలుగా ఈ వ్యవస్థలో నిర్లక్ష్యం. ఇప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం. మేనిఫెస్టో అనేది ఎన్నికల్లో ప్రజల చేత ఓట్లు వేయించుకోవడానికి ఆయా పార్టీలు ఇచ్చే హామీలు, దాన్ని నెరవేరుస్తారు లేదంటే వాళ్ళ వ్యక్తిగతమైన అంశం. నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఓడిస్తారు, అది వేరే విషయం. ప్రతిపక్షం దాన్ని క్వశ్చన్ చేస్తుండేది. కానీ అసెంబ్లీలో చేసేది బాధ్యతాయుతమైన ప్రకటన. నువ్వు ఆల్రెడీ గెలిచావు, ప్రజలతో నిన్ను గెలిపించి అసెంబ్లీకి పంపారు, నేను మంత్రిని చేశారు, పాలించే అధికారం నీకు ఇచ్చారు. ఆ టైంలో నువ్వు చేసే హామీ నెరవేర్చకపోతే నీ మీద యాక్షన్ తీసుకునే హక్కు ఉంది.
యాక్షన్ తీసుకునే హక్కు ఉంది, ఖచ్చితంగా నెరవేర్చాలంటే. ఏదైతే ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా అసెంబ్లీలో ఒక హామీ ఇచ్చారంటే 3 నెలల్లో దాన్ని నెరవేర్చాలంటే. దానికి సంబంధించిన ఫండింగ్ అంతా కూడా ఇది మనం రాసుకున్న రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో రాసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా దిక్కెక్కడ దాన్ని. ఇంకోటి, ఇది ప్రత్యక్షంగా కోర్టు ద్వారా శిక్ష ఇచ్చే చట్టం కాకపోయి ఉండొచ్చు, కానీ సభా నిబంధనావళి అంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ కింద వచ్చే ఒక బాధ్యత ప్రకారం 3 నెలల్లో ఫండ్ అలకేట్ చేయాలి. ఒకవేళ అలకేట్ చేయకపోతే, అమలు చేయకపోతే ఎందుకు చేయలేకపోయామో కూడా రిప్లై ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇంకోటి జరుగుతుంది, అంటే ప్రభుత్వాలు మారిన తర్వాత సరే అధికారంలోకి రావడానికి, అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుందంటే గత ప్రభుత్వం పైన నిందలు వేసేటువంటి ప్రయత్నం అనేది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే హామీలు అధికారం కోసం విపరీతంగా హామీలు ఇవ్వడం అనేది చూస్తున్నాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ అంత లేదు, అప్పుడు మేము చూసుకోకుండా హామీలు ఇచ్చాం అంటే అది ఒప్పుకోవట్లేరు. గత ప్రభుత్వం అప్పులు చేసింది, గత ప్రభుత్వం అప్పులు చేసింది, గత ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో అంటే నిజానికి ఇక్కడ పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, ఇక్కడ మోసపోతున్నది ఎవరంటే ప్రజలు. అసెంబ్లీ సాక్షి అశోక్ అన్నట్టు అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యంలో దేవాలయం, పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్యంలో దేవాలయం. పార్లమెంట్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు ఇవి చేస్తామని చెప్పి హామీలు ఇచ్చిన తర్వాత వాటిని నెరవేర్చని ప్రభుత్వాల పైన చర్యలు తీసుకోవాలి. లేదు రాజేష్, ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా అంటే ఇందాక మీరు చెప్పిన పాయింట్ మేబీ తెలంగాణ అసెంబ్లీకి వర్తించదేమో. ఎందుకంటే ఫస్ట్ 10 years చూసుకుంటే ఆ 9 years టైం ల్యాబ్స్ ఏదైతే ఉందో ఒకటే పార్టీ ఉంది. సో ఆ పార్టీకి సంబంధించి ఎంత మేర నిధులు ఉన్నాయి, మేము ఎందుకు ఈ హామీలు ఇస్తున్నాము, ఇస్తే అవి నిజంగా నెరవేర్చగలుగుతామా లేదా అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. అయినా సరే అసెంబ్లీ సాక్షిగా హామీలు ఇచ్చేసి ఆ తర్వాత ఇప్పుడు హామీలన్నీ నెరవేరలేని జాబితాలోకి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ అదే వైఖరిని అవలంబిస్తాయి. వాళ్ళు కూడా అదే అంటారు, గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన ఏవైతే ఎక్కువ హామీలు ఉన్నాయో అవి మేము నెరవేర్చలేకపోతున్నాం అని. ఇప్పుడు ఏదైతే ఉందో కంప్లీట్లీ ఈ రైట్ నౌ కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో మిగిలిపోయిన 750 హామీలు నెరవేర్చడం కష్టమే, ఇప్పుడున్న మిగిలిపోయిన హామీలు నెరవేర్చడం కష్టమే. సో ఫ్యూచర్ లో ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఫినాన్షియల్లీ మనం నిజంగా లాజిస్టిక్స్ గా ఫినాన్షియల్ పరంగా మాట్లాడుకుంటే చాలా హామీలు ఈ రోజు మేనిఫెస్టోలో ఉన్న హామీలు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టము. సో అలానే అసెంబ్లీలో ఉన్న హామీలు కరెక్ట్ అసెంబ్లీలో లేదు. ఆశా లెట్ మీ టెల్ యూ దట్. సో అసెంబ్లీలో ఏవైతే హామీలు పెట్టారో వాటికి కూడా కావాల్సింది అదే ప్రజాదనం, లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చేయాలి. సో మళ్ళీ ఈ ఫినాన్షియల్ డెఫిసిట్ లో ఆల్రెడీ తెలంగాణ కనిపిస్తోంది. సో ఏవైతే 1000కి పైగా ఉన్న హామీలు నెరవేర్చకుండా ఉన్న హామీలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి అవి లాక్స్ లానే ఉండిపోతాయి తప్ప అవి ఎప్పటికీ నెరవేరుస్తారు. అండ్ ఇంకొకటి, ఫస్ట్ నంబర్ 1 నుండి లాస్ట్ నంబర్ వరకు వస్తారా అంటే రారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఇవంతా చెప్తున్నాం మనం, బాగానే ఉంది, హామీల అమలు కమిటీ ఉంది. కమిటీ ఇంతవరకు ఎంతమంది ఐఏఎస్ అధికారులకు నోటీసులు ఇచ్చి పిలిపించింది? సమన్స్ ఇష్యూ చేయొచ్చు అంట, అధికారులను పిలిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వేరే రాష్ట్రాలకి మనకి ఉన్న తేడా కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. మహారాష్ట్ర ఆ అసెంబ్లీలో హామీల అమలు కమిటీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది. ఇమ్మీడియట్గా ఒక మంత్రి మహారాష్ట్ర శాసనసభలో పాఠశాలల మౌలిక వసతుల మీద ఒక మంత్రి హామీ ఇచ్చాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్. కానీ ఇన్ని సంవత్సరాలు అమలు కావట్లేదంట. ఈ అమలు కమిటీ ఉందే, వాళ్ళు ఇమీడియట్గా కన్సర్న్ విద్యాశాఖ అధికారులకు నోటీసులు ఇచ్చారంట. కొన్ని సంవత్సరాల కన్సర్న్ గత అసెంబ్లీలో ఇట్లా పలానా మంత్రి ఇచ్చాడు, మీరు ఎందుకు అమలు చేయలేదు అని. అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ కాకపోయేప్పటికీ వాళ్ళ ఉద్యోగులను తొలగించుకొని సిఫార్సు చేశారంట. దెబ్బకి రాత్రి అంతా అప్పుడెప్పుడో మంత్రి ఇచ్చిన హామీల్ని ఇంప్లిమెంట్ చేశారంట. కేరళలో అయితే ఇలాగే ఒక మంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్, ఆ మంత్రికి సంబంధించిన శాఖ ఏదైతే ఉందో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అంటే. యాక్చువల్లీ మంత్రి రేపు వాళ్ళు ఉండొచ్చు, రేపు బర్త్రఫ్ కూడా అయిపోవచ్చు, రాత్రి ఆ మంత్రి ఉండకపోవచ్చు. కానీ అసెంబ్లీలో ఆయన నోటెంబర్ నుంచి వచ్చిన మాట ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత. అందుకని అసెంబ్లీకి ఒక మంత్రి మాట్లాడుతున్నాడంటే ఆ కన్సర్న్ శాఖ ఐఏఎస్ అధికారులు, కింద అధికారులు మొత్తం అటెండ్ అవుతారు అసెంబ్లీకి. మీరు గమనిస్తే అసెంబ్లీలో మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో అధికారులు అంతమంది కూర్చుని ఉంటారు. వాళ్ళు ఎందుకు అమలు చేయలేదని కేరళలో వాళ్ళ సంబంధించి ఐఏఎస్ని అసెంబ్లీకి పిలిపించారంట. చాలా సీరియస్ యాక్షన్ కదా. ఐఏఎస్ని ప్రభుత్వ శాఖలు 3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం హామీలో పెడితే సదరు శాఖ ఐఏఎస్ ప్రకటన ఇచ్చినప్పుడు పనిచేసిన అధికారి మళ్ళీ ప్రస్తుతం ఉన్న అధికారి. ఆ రోజు మంత్రి ప్రకటన చేసినప్పుడు ఒక ఐఏఎస్ ఉండొచ్చు, ఆ ఐఏఎస్ కూడా తర్వాత ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు. కానీ ఆ డిజిగ్నేషన్ ఉంటుంది, ఆ డిజిగ్నేషన్లో ప్రెజెంట్ ఉన్న వ్యక్తి ఎవరు, ఆ రోజు నోటు చేసుకున్న ఐఏఎస్ ఎవరు, ఆయన ఏ పోస్ట్లో ఉన్నా రిటైర్డ్ అయి ఉన్నా కూడా రావాల్సిందేనంట. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి సంబంధించిన ఫైన్ వేస్తారంట అవసరమైతే ఐఏఎస్లకి. మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, మీ ప్రమోషన్ నిలిపివేస్తారంట. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఆదేశించారంట కేరళలో.
ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రాష్ట్రాల్లో ఇది సక్సెస్ఫుల్ ఇక్కడ మాత్రం ఎందుకు జరగట్లేదు? ఎందుకు తెలంగాణలో ఇంప్లిమెంట్ Yes, కావట్లేదు అంటే- ఇక్కడ కూడా Yes. కమిటీలు భేటీ మార్చకపోవడం. అవుతున్నాయి, మాట్లాడుతున్నారు. మనకి ఏదైతే ఒక చిన్న లూప్ హోల్స్ ఉంటాయి, ప్రతి వ్యవస్థలోనూ కూడా చిన్న చిన్న లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ నే బేస్ చేసుకొని మాట్లాడుతుంటారు. ఇక్కడ ఏం చెప్పారు? కమిటీ దగ్గరికి వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా మరి చెప్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా మేనిఫెస్టోలో పెట్టినవి, ప్రచార సభలో పెట్టినవి, ఇంకా ఎక్స్ట్రా, ఇంకా అవన్నీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. Yes. అసెంబ్లీలో చెప్పే వాటి వేరు. సో ఇక్కడ వచ్చినటువంటి లూప్ హోల్ ఏంటంటే 3 నెలల టైం పీరియడ్ లేదంటే 6 months కూడా ఒక్కొక్కసారి ఇస్తున్నారు. ఇవ్వకపోతే, ఆ హామీ అమలు చేయకపోతే చెప్పేటువంటిది ఏంటంటే ఎందుకు అమలు చేయలేదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎస్, దీనికి కారణం ఇక్కడ భూమి ఉంది, So, ఆ ఆశ. భూమికి సంబంధించి ఇవ్వట్లేదు. అంటే ప్రభుత్వ హామీలు లోపాల గురించి మనం ఇక్కడ ఎందుకు ఒక్క నిమిషం ఒక పాయింట్ చెప్తే ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ కాదు అంటే ఈ కమిటీ చైర్మన్ ఎవరు నియమిస్తారు, అది- స్పీకర్ని ఎవరు అది నియమిస్తారు, key point, actually. అందులో ఉన్న 6-7 ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారు, అధికార పార్టీకి చెందిన వాళ్ళే ఉంటారు. ఒకవేళ ఇంతకు ముందు అశోక్ అన్నట్టు ఆ కేసును ఒకసారి స్టడీ చెయ్యాలి. స్టడీ చేస్తే ఏమై ఉంటుంది అంటే బహుశా అది గత ప్రభుత్వ హయాంలో మంత్రి ఇచ్చిన హామీ అయి ఉండాలా. అవును. ఆ ఐఏఎస్ ఆఫీసర్, ఆ సెక్రటరీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఫేవర్ గా ఉండాలా, కాబట్టి పిలిపించి వివరణ కోరి ఈ రకమైన వార్నింగ్ ఇచ్చింది. ఇది కరెక్ట్. ఇదిగో సిస్టమ్ లో ఫెయిల్. రోహిత్ చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్, నాకు బాగా నచ్చింది. అది నేను అది చెప్పాలనుకున్నాను నిజానికి. మనందరం కూడా ఎడిటోరియల్ పార్ట్లో ఇలాంటి పాయింట్ మనం రైజ్ చేయాల్సిన పాయింట్ కూడా ఇదేనేమో నా ఉద్దేశం. ఖచ్చితంగా. అంటే అమలు హామీ ఏది హామీల అమలు కమిటీలో ఉండే వాళ్ళ మెంబర్లు కానీ చైర్మన్ కానీ ఉండేది అధికార పార్టీ వాళ్ళు. Yes. సో అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు ఎవరు ఈ లిస్ట్ అంతా రిలీజ్ చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన అమలు హామీల అమలు కమిటీ, అవును. ఆ కమిటీ చైర్మన్లు మెంబర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ Yes. వాళ్ళు. మరి ఇప్పుడు 450 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయలేదని లిస్ట్ ఇచ్చారు కదా. ఈ 450 మంది ఇచ్చిన మినిస్టర్లని, ఆ అధికారులని అందరినీ ఏమైనా రప్పించగలరా సంబంధించి? అంటే ఇందాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏవైతే అమలు జరిగాయో, ఏవి అమలు జరగలేదో మనం మాట్లాడాం. సో 2 ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహాలక్ష్మి పథకం తీసుకుంటే ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది పెండింగ్ లో ఉంది. సో ఒక బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది సాగుతుంది. తర్వాత రైతు భరోసా విషయం తీసుకుంటే ప్రతి సంవత్సరం 15,000 అన్నారు, కానీ 12,000 మాత్రమే ఇస్తున్నారు. సరే, ఓకే, ఫైన్, అది కూడా హామీ అమలైంది. గృహజ్యోతి కూడా 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి, అర్హతగా ఉన్న కుటుంబానికి 200 యూనిట్లు అంటున్నారు, అది అమలవుతుంది. ఇందిరమ్మ ఇల్లు అనేది సరే ప్రాసెస్ లో ఉంది. యువ వికాసం అన్నారు, 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, అది అమలు రాజేష్, ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, మళ్ళీ అదే అంటే అమలైన హామీల గురించి వద్దు, అమలైన హామీలు వద్దు, అమలు కాని హామీలు గత ప్రభుత్వ హయాంలో మొత్తం ఇప్పటి వరకు 1100 కాంగ్రెస్ హయాంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంకా కాంగ్రెస్ ఒకటి కాంగ్రెస్ కి టెన్యూర్ ఉంది. 4,000 పింఛన్ అనేది ఒక అమలు నిమిషం, ఇంకా కావట్లేదు. కాంగ్రెస్ అమలు కాంగ్రెస్ దివ్యాంగులకి 6,000 పింఛన్ అనేది అమలు కావట్లేదు. రాజేష్, చేస్తున్నాను. ముఖ్యమైన హామీలు ఏంటి, రాజేష్, ఒక ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయింది, ఇంకా ఎన్ని ఇక్కడ మన పార్టీల గురించి ముఖ్యమైన మాట్లాడుకోవాలి. హామీలు ఇక్కడ మన చేయాలి. పార్టీల చెప్పాలి గురించి కదా. కాదు, ప్రభుత్వాల గురించి మాట్లాడుకోవాలి. చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఈ డేటా ప్రకారం 424 హామీలు ఇంకా అమలు కానీ ఉన్నాయి. అవును. కాంగ్రెస్ ఇంకా అమలు చేస్తామనే దిశగా వెళ్తుంది. ఇంకా వాళ్ళ అధికారం ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. as of now ఏం 2.5 ఏళ్ళు ఉంది. కాలేదు. గత బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు అధికారంలో లేదు. 750 అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు కాలేదు. సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇలాంటి విషయాల్లో అలా అమలు చేయనప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అంటే ప్రజలకు న్యాయం కనీసం జరగాలంటే ఏం చేయాలి? అనుకున్నట్టు ఏం హామీలు అమలు గుర్తు చేయాలి కదా రోహిత్, మనం ఏమి హామీలు పెండింగ్ Yes, yes. గుర్తు చేయాలి, బాధ్యత కదా. హామీల ముందు అమలు ఆశ కమిటీ- అన్నట్టు దళితులకు 3 ఎకరాల హామీ గత ప్రభుత్వం ఇచ్చిన హామీ. అదే ఏమైనా సరే మరి ఓకే, పెండింగ్లోనే గుర్తు చేసుకోవాలి. ఒక నిమిషం పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఒక సొల్యూషన్ చూపిద్దాం. నేనేమంటానంటే ఒక సొల్యూషన్ చూపిద్దాం. కన్క్లూడ్ చేసే ముందు ఒక్కొక్కరు సొల్యూషన్ చెప్పుకుంటాం. స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పారు అశోక్ గారు. ఏదైతే మనం ఫస్ట్ లో ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు, పార్టీల గురించి పక్కన పెడితే ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏదైతే హామీలు ఇస్తున్నారో ఆ హామీలు లాస్ట్ లో దిగిపోయేటప్పుడు, అంటే వాళ్ళ పదవీకాలం 5 సంవత్సరాలు కంప్లీట్ అయి దిగిపోయేటప్పుడు ఎంతవరకు హామీలు ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా, ఎన్ని అమలు చేశారు, అమలు చేయకపోతే తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటనేది ఒక డిజిటలైజ్డ్ గా పెడితే అది ప్రజలకు కూడా ఆ డిజిటల్ రూపంలో తెలిస్తే గనక కాస్త భయం ఉంటుంది, హామీలు ఇవ్వడానికి కూడా కాస్త భయం ఉంటుందేమో, అమలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కరెక్ట్. ఆశా చెప్పిన దాంతో పాటు స్ట్రిక్ట్ టైమ్ లైన్స్. సో ఇప్పటికీ 90 days టైం లైన్ ఉంది, కానీ ఇంకా స్ట్రిక్ట్ టైం లైన్స్ ఇవ్వాలి, టైం బౌండ్స్ ఇవ్వాలి. 90 days తర్వాత వాళ్ళు మళ్ళీ ఎందుకు హామీ ఏమంటారు పూర్తి చేయలేకపోయాం అనే దానికి సంబంధించిన రీజన్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దానికి సంబంధించి క్రాస్ వెరిఫై చేసుకొని ఒకవేళ కనుక ఇచ్చిన టైం బౌండ్ లో ఆ హామీను నెరవేర్చలేకపోతే సంబంధిత అధికారికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అని దాని మీద ఒక కంప్లీట్ రూల్ బుక్ ని అట్లీస్ట్ ఇప్పటికైనా అడాప్ట్ చేసుకోవాలి. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 12 సంవత్సరాల్లో 12 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 1,637 కోట్ల బడ్జెట్తో స్టార్ట్ అయినటువంటి తెలంగాణ ప్రస్థానం మొన్న 3 లక్షల కోట్లు దాటింది. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెంపులు జరుగుతున్నా, కేటాయింపులు జరుగుతున్నా, నిజంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు అవుతేనే కదా ఈ బడ్జెట్కు సార్థకత చేకూరేది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ రకంగా ఫోకస్ చేయాలి. పబ్లిక్ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు శక్తి వంచన లేకుండా
అమలు చేయాలి. అది అమలు కమిటీల ద్వారా చేస్తారా, లేకపోతే అసెంబ్లీ సమావేశాల ద్వారా చేస్తారా? బట్ ఫైనల్గా ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో అవి చేసే విధంగానే ప్రభుత్వాలు. నేనేమంటానంటే ఇది హామీలు అమలు చేయలేదు అంటే ప్రజలను మోసం చేసినట్టే. అది అసెంబ్లీలో హామీలు ఇచ్చినా, మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినా. సో దానికి జవాబుదారీతనం ఉండాలి అంటే, రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి అంటే హామీలను అమలు చేయనప్పుడు వాళ్ళపైన కూడా డిస్క్వాలిఫై చేయాలి. ఇదిగో హామీలు ఇచ్చారు, సో మీరు హామీలు ఇవ్వకుండా మీ టెన్యూర్ అయిపోయింది కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాం, ఎన్నికల్లో ఎన్ని ఇయర్స్ పాటు మీరు పోటీ చేసే అధికారం లేదు, లాంటి చర్యలు కనుక తీసుకునే విధంగా రూల్స్ను ఫ్రేమ్ చేస్తే అని. బట్ రోహిత్, అట్లాంటి చర్యలు తీసుకోవడము అసలు జరగని పని. లాజికల్లీ ఆలోచించినా కూడా పొలిటికల్ పార్టీస్ కి అది మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్ ప్రజలు ఇబ్బందులు పడాలి, వీళ్ళు మాత్రం ఇబ్బంది బిల్ తీసుకుని రావడానికి గవర్నమెంట్ ఇష్టం లేదు. అన్నా హజారే అక్కడ డిమాండ్ చేసి గట్టిగా బిల్లు తీసుకొచ్చారు. రాజకీయ నాయకులు అంటే మాకు సర్వెంట్, ప్రజలకు సర్వెంట్. సర్వెంట్ ఎలా ఉండాలో మేము డిసైడ్ చేసుకుంటాం. పొలిటికల్ పార్టీస్ స్వలాభానికి పంచడం ఆపేసి జనాల కోసం జవాబుదారీతనంగా ఉంటే ఒకవేళ నిజంగా ఆ సిస్టమ్ తీసుకొస్తానంటే ఎమ్మెల్యేలు ఓటేస్తారా, వాళ్ళు ఒప్పుకుంటారు. ఒక సినిమా లీడర్ సినిమా ఉంటుంది, గుర్తుందా, రానాది. అందులో ఉత్సాహవంతుడు కొత్తగా సీఎం అయ్యి వెళ్తాడు, కొత్తగా ఆ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద అవినీతికి సంబంధించి ఎంక్వైరీకి సంబంధించి ఒక బిల్లు పెడతాడు. పెట్టగానే అప్పుడు గొల్లపూడి మారుతారో సీనియర్ ఎమ్మెల్యే మన దగ్గర విహెచ్ లాగా ఆయన వచ్చి అంటాడు, నీకు అసలు బుద్ధి ఉందా, యంగ్స్టర్ కదా ఏది పెడితే అది బిల్లు పెడితే అంటే మా మీద మేము తప్పుడు పనులు చేసామని మా అవినీతి మీద ఎంక్వైరీ చేస్తారని నువ్వు బిల్లు పెడితే మేమే నీకు ఓటేయాలా, అది పాస్ అవుతుంది అనుకుంటున్నావు నువ్వు అని అంటే రాణా అంటాడు, ఏది ఎప్పుడు చచ్చిపోతారు సార్ మీరు అంటాడు, గుర్తుందా? ఎందుకు సార్ ఇంకా అంటాడు. ఎందుకంటే అది సినిమాని ఎందుకు గుర్తు చేస్తాము, ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఇప్పుడు జనాల్ఫా వచ్చిన తర్వాత ఇలాంటి బిల్లు వస్తేనే మేము ఇది చేస్తాం. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయ్ ఇలాంటి బిల్లు పెడుతున్నాడు, చాలా సీరియస్ గా వెళ్తున్నాడు. నెక్స్ట్ గెలుస్తాం లేదా ఇవన్నీ వదిలిపెట్టి పడేసి అవినీతి మీద ఇలాంటి బిల్లులు పెడతారు. అదే అంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లు మొత్తం లక్షల కోట్లు దాటిపోతుంది. నేను చెప్పినట్టుగా 3 లక్షల కోట్లు ఇవాళ తెలంగాణ బడ్జెట్ దాటిందంటే అది మామూలు విషయం కాదు. ఒక 12 ఏళ్ల కింద ఉన్నదానికి ఇప్పుడు ట్రిపుల్ బడ్జెట్ పెరిగింది. ఎలా పెంచుకుంటూ పోతుంది? రాబడి పెంచుకోపోలే, వచ్చినటువంటి రాబడిని ఖచ్చితంగా హామీల అమలు కోసం కరెక్ట్ ప్రణాళిక ఉంటే చేయొచ్చు, కానీ ప్రణాళిక లోపిస్తుందని నాకు అర్థమవుతుంది. ఫెయిత్ అనేది ఒకటి ఉంటది. ఆ విత్ గుడ్ ఫెయిత్ అనే దాన్ని గనక కట్టుబడి ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేసే విధంగా నేనేమంటానంటే ఫైనల్గా ఒక సొల్యూషన్ చెప్తాం. యాక్చువల్లీ మీట్ థియేటర్స్లో అందరం కూడా డిస్కస్ చేసాం రకరకాల అంశాలు, రకరకాల ఇష్యూస్ మనం ఇక్కడ రైజ్ చేసాం. ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది. అల్టిమేట్గా మేమందరం ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మీట్ థియేటర్స్లో ఒక ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, పార్టీలకు ఇచ్చే సూచన ఏంటంటే, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ హామీల అమలు కమిటీ అని ఏదైతే వేస్తున్నారో అది నామినేటెడ్ పోస్టుల కింద మార్చకుండా, మీ సొంత పార్టీ వాళ్ళని నియమించకుండా న్యూట్రల్గా ఉండే వ్యక్తులు, అలిగేషన్స్ లేని వ్యక్తులు, అలాంటి వాళ్ళని నియమించినప్పుడు వాళ్ళు ఎవరినైనా నిలదీయగలుగుతారు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. ఇంకా అవకాశం ఉంటే మాలాంటి వాళ్ళకి ఇవ్వండి, మేమందరం యాజ్ ఎడిటర్స్గా మేమందరం వచ్చి పనిచేస్తాం. మీరు ఎందుకు అమలు చేయలేదని నిలదీస్తాం. ఎస్, మనకు ఆ రైట్ లేదా, ఆ దమ్ము లేదా, సత్తా లేదా? జర్నలిస్టులని, అడ్వకేట్, అసెంబ్లీకి సంబంధం లేని వారిని మమ్మల్ని ఉదాహరణగా నేను చెప్తున్నాను. కానీ ఒక ప్రాక్టికల్గా చెప్తున్నాను, రాజకీయ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అఫిలియేటెడ్ వాళ్ళని అందులో నియమించకుండా న్యూట్రల్ వ్యక్తుల్ని, జర్నలిస్టులు కావచ్చు, రిటైర్డ్ జడ్జిలు కావచ్చు, వీళ్ళని పెట్టండి. వీళ్ళప్పుడు ఖచ్చితంగా నిలదీస్తారు. ఇది ఫస్ట్ సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ ఇందాక నేను చెప్పాను, పార్లమెంట్లో ఉన్న మాదిరిగా పార్లమెంట్లో కనుక కేంద్ర మంత్రి ఒక హామీ ఇస్తే దాన్ని ఎందుకు అమలు చేస్తున్నారు లేదా అంటానికి ఒక డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్, అష్యూరెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ స్టేటస్ని, ఆ హామీ స్టేటస్ని ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో పెడతారంట. సో అదే క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో ఇకపై మంత్రులు ఇచ్చే హామీలన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టడం ద్వారా రేపు మనం కూడా క్వశ్చన్ చేయొచ్చు. మీడియాలో కథనం కూడా టెలికాస్ట్, ఇదిగో ఈ మంత్రి ఇచ్చాడు, ఇన్ని రోజులైన హామీ అమలు కావటం లేదు, ఇదిగో డబ్బులు రిలీజ్ చేయలేదు అని మనం కూడా క్వశ్చన్ చేయడానికి, పబ్లిక్ కూడా క్వశ్చన్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. రెండోది, ఏదైతే హామీ ఇస్తున్నాడో ఆ హామీకి తగ్గ ఆర్థిక బడ్జెట్ కూడా అలకేట్ చేయాలి. ఇదిగో నేను ఈ హామీ ఇస్తున్నానంటే దీనికి సంబంధించి ఇంప్లిమెంట్ చేయడానికి ఇంత బడ్జెట్ ఉందని ఆ రోజు చెప్పగలగాలి. రెండోది, సరదా చెప్పింది, టైం బౌండ్ డెలివరీ.
టైం బౌండ్ సమయ పరిమితి ఇంత కాలంలోపు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను నేను అనేది ముందుగా చెప్పాల్సింది. ఇలా చేయగలిగితే మేము యాక్చువల్ ఒక్కటే పాయింట్, మీరు టైం బౌండ్ అన్నారు కాబట్టి ఇక్కడైతే 100 రోజుల్లో 6 గ్యారెంట్లు అమలు చేస్తామని అధికారంలోకి 3 వచ్చింది. months అనేది చూద్దాం 100 రోజుల్లో చూద్దాం ఈ అమలు టౌన్ చేస్తామని ప్రకారం 6 గ్యారెంట్లు చేస్తారా లేదా అనేది ప్రభుత్వం అయితే. ఒకసారి చూద్దాం. ఇది ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మేమందరం కూడా డిసైడ్ చేసింది. ఈ 3 సూచనలు కనుక అమలు చేయగలిగితే, ఇంకా వీలైతే రోహిత్ చెప్పినట్టుగా అమలు చేయని వాళ్ళని డిస్క్వాలిఫై చేసేయండి. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేసేయండి. ఎవరైతే ఇంప్లిమెంట్ చేయలేదో కన్సర్న్ ఐఏఎస్ అధికారులు కావచ్చు, కింది స్థాయి అధికారులు కావచ్చు, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళ ప్రమోషన్స్ ఆపేసేయండి. అప్పుడు ఈ అసెంబ్లీలో ఇచ్చిన హామీలకి ఒక విలువ ఉంటుంది. ఒక దేవాలయం లాంటి పవిత్రత కలిగిన అసెంబ్లీలో ఇచ్చిన హామీనికి ఇంకోసారి తప్పుడు హామీలు ఇవ్వాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. ఇలా 50% హామీలు పెండింగ్లో ఉండిపోయే సిచ్యువేషన్ కూడా ఉండదు. ఈ సందర్భంగానే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్లో మాకు అనిపిస్తున్నది ఏంటంటే, అసెంబ్లీ హామీలు భరోసానా భ్రమణ? ఎస్, అసెంబ్లీ హామీలు భరోసానా భ్రమణ? హామీలు అమలు చేయటం కోసం చట్టం చేయటం సాధ్యమేనా అనేది ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్. ఒకటి, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి వాళ్ళే చట్టం చేస్తారంటే, ఇందాక నేను చెప్పినట్టు లీడర్ సినిమాలో రాణా గొల్లపూడి మారుతిరావు మధ్య జరిగిన డిస్కషన్ లాగానే ఉంటుంది. మీట్ ది ఎక్టర్స్లో ఇది తెలంగాణ అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు సంబంధించిన మొదటి డిస్కషన్.